రవి క్రిందకు వెళ్ళాడు అని తెలియగానే డైనింగ్ టేబుల్ దగ్గర గ్లాసులు సర్దుతున్న సుజాత దగ్గరికి మదన్ వస్తాడు. చివరికి ఇక్కడికి ఇలా చేరావన్నమాట అంటాడు నకసిక పర్యంతం చూస్తూ. సుజాత అంతవరకు బిగపట్టుకున్న కోపం, రోషం ఉప్పెనలా పొంగుకొచ్చాయి. ఎందుకొచ్చావు ఇక్కడికి అంది. రవి భారీగా నిన్ను చూద్దామని. చూసావు కదా, ఇక వెళ్ళు. అప్పుడేనా నీ చేతి ఆతిథ్యం అంతా త్వరగా వదలబుద్ధి కావడం లేదు. నన్ను వదిలి దూరంగా వెళ్ళాలని అనుకున్నావు. భగవంతుడు మళ్ళీ నా వైపే తోశాడు తెలుసా. అనవసర ప్రసంగం చేయమాకు. నేను ఇప్పుడు రవి భార్యని, ఆ సంగతి మర్చిపోమాకు. అతను హేళనగా నవ్వాడు. అయ్యో, ఎలా మర్చిపోతాను? నిన్నటి వరకు నా ప్రియురాలివి, ఇప్పుడు రవి భార్యవి. నువ్వు నిజంగా భలే ఆడదానివే. నిన్నటి వరకు నన్ను కవ్వించి పెళ్లి వరకు తీసుకొచ్చావు. ఈరోజు ఏమి ఎరగని ముద్దరాలిలా ఇంకొకరి భార్యగా నటిస్తున్నావు. పెద్ద పతివ్రతలా నేను రవి భార్యని అంటున్నావు. నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదల్లేదు, వదలదలుచుకోలేదు. ఆ మాటే చెప్పడానికొచ్చాను. సుజాత పళ్ళు బిగబెట్టింది. చేతిలో ఉన్న గ్లాసు ఎత్తి అతని ముఖం బద్దలు కొట్టాలని అనిపిస్తున్నా ఆవేశం ఎంతో ప్రయత్నం మీద నిగ్రహించుకుంది. రవి లోపలికి వచ్చేస్తాడు. మదన్ వెంటనే ముక్క కవలికలు మార్చేస్తాడు. రా రవిరా, మేమిద్దరం ఒక అంగీకారానికి వచ్చేసాం అన్నాడు ఎంతో సంతోషంగా. ఏ విషయంలో? పిలుపు సంగతి. నేను సుజా అని పిలిస్తే తనకేం కోపం రాదుట, తను చెప్పేసింది. మరి నేను ఆ మాట ముందే చెప్పాను కదా. నా శ్రీమతి సంగతి ఆ మాత్రం నాకు తెలియదనుకున్నావా ఏంటి అన్నాడు రవి. ఏమో, ఆడవాళ్ళు ఎంత తెలిసిపోయినట్టున్నా తెలియనట్టుగా కూడా ఉంటారులే కొంతమంది, అందుకనే. సుజా వేరు. ఏ సుజా అంతేనా? రవి వెనక్కి తిరిగేసరికి సుజాత అక్కడ ఉండదు, వంటింట్లోకి వెళ్ళిపోతుంది. మదన్ భోజనాలు అయిన తర్వాత మొహమాటం నటిస్తూ హోటల్కి తిరిగి వెళ్ళిపోతానని అంటాడు. రవి దానికి అంగీకరించలేదు. మదన్ రవి చేత బలవంతం చేయించుకొని తప్పనిసరిగా ఉన్నట్టుగా ఉన్నాడు. రవి లోపలికి రాగానే సుజాత అతను వెళ్ళిపోతానంటే వెళ్ళనీయండి, మనది చిన్న ఇల్లు కదా అంది. నీ మొహం, మనల్ని చూడ్డానికి వచ్చి వాడు హోటల్లో ఉంటే ఏమైనా బాగుంటుందా చెప్పు. నారాయణరావు గారు వింటే ఏమనుకుంటారు? 4 రోజులు మనం సర్దుకుందాంలే అంటాడు. రవి మాటలు సుజాతని ఇక మాట్లాడలేనట్టు చేశాయి. మదన్ ఈ ఇంటికి సద్బుద్ధితో రాలేదని, అతను తన మీద పగ మర్చిపోలేదని సుజాతకి 2 రోజుల్లో అనుభవపూర్వకంగా తెలిసిపోయింది. గతాన్ని తను తెంచివేసుకున్నా అతను వదలడం లేదు. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరి సమయాలు దొరక్క మానవు. రవి కాస్త కనుమరుగైతే చాలు అతని చూపులు, చేష్టలు కాంక్షాపూరితంగా అనుమానపరిచేటట్టుగా ఉండేవి. ఇది భరించడం సుజాతకి సాధ్యం కావటం లేదు. ఆ రోజు ఉదయం రవి స్నానం చేస్తూ బాత్రూంలో ఉన్నాడు. పడకగదిలో అల్మైరా తెరచి సుజాత రవికి ఇస్త్రీ బట్టలు తీస్తుంది. మదన్ ఇంతలో అక్కడికి వచ్చేస్తాడు. సుజాత చప్పున ఆ గదిలో నుంచి వెళ్ళిపోతుంటే చేయి పట్టి ఆపాడు. సుజాత విడిపించుకోవాలని పెనుగులాడిన ఒక కొద్దీ అతని చేతి పట్టు మరింత బిగుసుకుందే తప్ప విడవలేదు. బిగ్గరగా మాట్లాడలేదు కూడా. అతని చనువు సహించలేదు. ఒక ప్రక్క రవి వస్తాడేమోననే ఆందోళన. సుజాత కళ్ళనీళ్ళ పర్యంతం అవుతుంటే అది చూసిన అతనికి మహాదానంగా ఉండేది. ఇంకొక నిమిషం ఉంటే సుజాత అతని కౌగిలిలో చిక్కుపడేదేమో. కానీ ఇంతలో రవి స్నానం పూర్తి అయినట్టుగా బాత్రూమ్ తలుపులు తెరుచుకున్న శబ్దం వినిపించింది ఇద్దరికి. మదన్ చటుక్కున సుజాతని వదిలేస్తాడు. అక్కడ మంచం మీద పడి ఉన్న ఫిలింఫేర్ తీసుకొని అవతలికి వెళ్ళిపోతాడు. రవి పడక గదిలోకి వచ్చేస్తాడు. సుజాత కళ్ళు గట్టిగా తుడిచేసుకొని అతనికి బట్టలు అందించింది. అదేంటి సుజా, కళ్ళల్లో తడి చూస్తూ అనుమానంగా అడిగాడు రవి. కళ్ళల్లో ఏదో పడిందిలేండి. సుజాత నవ్వు తెచ్చిపెట్టుకొని ఈసారి కొంగుతో మరింత గట్టిగా ఒత్తుకుంది. నలకబడినప్పుడు అలా చేయకూడదు సుమా. రవి చేతిలో బట్టలు పక్కన పడేసి భార్యని దగ్గరకు తీసుకొని కళ్ళలో గట్టిగా ఊదాడు. సుజాత అనుకోకుండా చటుక్కున అతనికి మరింత చేరువుగా అయిపోయింది. ఏమిటి విశేషం ఈరోజు దగ్గరికి తీసుకుంటూ అడిగాడు. మీరు మళ్ళీ సాయంత్రం కానీ కనిపించరు. పోనీ నాతో ఆఫీస్కి వచ్చేయకూడదు? అందరూ నన్ను పిచ్చిదానిలో చూస్తారేమోనని భయం. మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే నాకు ఏమీ తోచటం లేదు, పొద్దే గడవదు. మీరు వెళ్ళేటప్పుడు నన్ను అక్క దగ్గర దించి వెళ్ళండి. మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకువద్దురు గాని. చిత్తం, దేవి గారి ఆజ్ఞ. కానీ మరి ఇంట్లో ఉన్న ఈ అతిథి దేవుణ్ణి ఏం చేస్తావో మరి? ఇంటి తాళం చెవులు చేతికిచ్చి అయ్యా మీ ఇష్టం అంటాను. ఓకే, అయితే రెడీనా మరి? రవి అంగీకరించడంతో ప్రాణం కుదుటపడింది తనకి.
సుజాత చకచకా వంట చేసేసి భోజనానికి అన్నీ సిద్ధం చేసి గబగబా తయారై రవితో బయలుదేరి వెళ్ళిపోతుంటే మదన్కి చాలా ఆశాభంగం కలిగింది. సాయంత్రం 6 గంటల వరకు నీ ఇష్టం అంటూ రవి ఇంటి తాళం చెవులు తన చేతిలో పెట్టి వెళ్తుంటే మదన్ సుజాత వైపు అర్థమైందిలే అన్నట్టుగా చూశాడు. ఆ రాత్రి మదన్, రవి, సుజాత భోజనాలు అయిన తర్వాత డాబా మీద ఆరు బయట కూర్చొని ఉంటారు. మదన్, నేను మధ్యాహ్నం వాళ్ళకి కబుర్ చేశాను. రేపు మనం పిల్లని చూడ్డానికి వస్తున్నాం అని చెప్పాను అన్నాడు రవి. అలాగే బుద్ధిమంతుడిలా తల ఊపాడు. ఇంతలో ఇంట్లో నుంచి ఫోన్ మోగుతున్న ధ్వని వినిపించింది. రవి లేచి వెళ్ళాడు. అతని వెంట గబగబా సుజాత వెళ్ళబోతుంటే మదన్ చటుక్కున కాలు అడ్డుపెట్టాడు. సుజాత బోర్లా పడబోయింది. అరే! మదన్ చటుక్కున భుజాలు పట్టుకుని ఆపాడు. మరు నిమిషంలో అతని చేతుల నుంచి విడిపించుకోవడానికి, సుజాత విడవకుండా ఉండడానికి అతను పెనుగులాడారు. ఇదేం గమనించని రవి ఫోన్ కోసం వడివడిగా మెట్లు దిగి వెళ్ళిపోతాడు. క్రింద గదిలో నుంచి రవి ఫోన్లో మాట్లాడడం వినిపిస్తుంది. ఎక్కడి నుంచో అతనికి ట్రంక్ కాల్ వచ్చింది. ఆఫీసు విషయం మాట్లాడుతున్నాడు. అతను బిగ్గరగా మాట్లాడడం డాబా మీదకి వినిపిస్తుంది వీరిద్దరికీ. ప్రొద్దుట ఎందుకలా పారిపోయావు? మదన్ సుజాత చేయి విడవకుండా అడిగాడు. మదన్, వదులు, నీకు పుణ్యం ఉంటుంది అర్థిస్తున్నట్టుగా మెల్లగా అంది. నేనే నీకు ఆ మాట చెప్పాలనుకుంటున్నాను. రవిని నువ్వు వదిలే. నువ్వు పెళ్లి చేసుకొని పరాయిదానిగా దూరంగా ఉండి నాకు మరింత వెర్రెక్కిస్తున్నావు తెలుసా. నాకు అసలు నిద్రే పట్టడం లేదు. సుజాత కళ్ళల్లో రోషం బుసలు కొట్టింది. అనవసర ప్రసంగం చేయమాకు. ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోవడానికి రాలేదు నేను వెళ్తే నిన్ను వెంట తీసుకునే వెళ్తాను. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు అంటుంది తను. నేను అనేవాడిని బ్రతికి ఉండగా నువ్వు ఇంకొకరితో సుఖంగా కాపురం చెయ్యలేవు. నువ్వు రవిని వదిలి రాలేనంటే ఇంకో మార్గం ఉంది. రేపు రవి చూపించబోయే ఆ పిల్ల ఎంత వికృతంగా ఉన్నా నేను పెళ్ళికి ఒప్పేసుకుంటాను తెలుసా. నేను కూడా ఉద్యోగం చూసుకొని ఇక్కడే ఉంటాను. నలుగురం కలిసి ఒకే ఇంట్లో ఒకే కాపురంగా ఉందాం. ఛీ, నోర్ముయ్, నీ పెదవులతో మూయించు. ఇక నేను మాటే మాట్లాడను. చిచ్చి. సుజాత అతన్ని ఎడాపెడా కొట్టేదే కానీ రవి ఫోన్లో మాట్లాడడం పూర్తయింది. అతను పైకి వస్తున్న చప్పుడు వినిపిస్తుంది. సుజాత చప్పున పిట్టకోడ దగ్గరకు వెళ్ళి క్రిందికి చూస్తున్నట్టుగా నిలబడింది. రవి చూస్తూ సుజాత దగ్గరగా వచ్చాడు. సుజా, నా ప్రమోషన్ వచ్చే నెల కాదు, ఈ నెలే ఆర్డర్స్ వేసేశారట ఎంతో ఉత్సాహంగా అన్నాడు. సుజాత అతని వైపు తిరిగింది. ఓ, నిజంగానా? కంగ్రాచులేషన్స్ రవి. అయితే నువ్వు నాకు సుజాతకి గ్రాండ్గా పార్టీ ఇవ్వాలి. మదన్ దగ్గరకు వచ్చి చేయి చేస్తూ అన్నాడు. ఓకే, మీరిద్దరూ ఏ పార్టీ కావాలో ఆలోచించుకోండి అన్నాడు రవి. మర్నాడు రవి నిశ్చయించిన అమ్మాయిని చూడ్డానికి వెళ్తారు. సుజాత తన ఒంట్లో బాగోలేదని రవిని, మదన్ని వెళ్ళమని అంది. కానీ రవి కంటే ముందు మదన్ అంగీకరించలేదు. ఈరోజు వీలు కాదని చెప్పేసే రవి అంటాడు. తప్పనిసరిగా బయలుదేరింది. మదన్ పిల్ల తనకి నచ్చిందని చెప్తాడు. రవి చాలా ఆనందపడ్డాడు. 3వ రోజున రవి ఆఫీసు నుంచి చిరాగ్గా వస్తూనే సుజా సుజా అంటూ బిగ్గరగా అరుస్తాడు. ఏంటి? దగ్గరకు వస్తూ అడిగింది. మొన్న మదన్కి మనం సంబంధం చూసి వచ్చామే, ఆ పిల్ల తల్లితో నువ్వు ఫోన్లో మాట్లాడిన మాట నిజమేనా? నిజమే. మదన్కి ఇంత క్రితం పెళ్లి నిశ్చయం అయ్యి తప్పిపోయిందని చెప్పావట కదా? చెప్పాను. ఆవిడ ఆ సంగతి విన్నానని అడిగితే నిజమేనని చెప్పాను. ఇందులో తప్పే ఉందండి? మీరు చెప్పిన మాటే కదా. అయితే మాత్రం అట్లా చెప్పేస్తావా? నాకు తెలియదంటే సరిపోయేదిగా. ఇప్పుడు చూడు, ఆయనకి అనుమానం కలిగినట్టుంది. నిన్ననేమో పిల్లాడి తండ్రిని పిలిపించండి, తాంబూలాలు పుచ్చుకుందాం అన్న పెద్ద మనిషి ఈరోజు ఫోన్ చేసి మా అమ్మాయి చదువు పూర్తయితే గాని పెళ్ళి చేయదలుచుకోలేదు అని చెప్పేశాడు. చిచ్చి, నీకు తెలివితేటలు లేకపోవడం మూలంగా ఖాయం కావాల్సిన ఈ పెళ్లి సంబంధం చెడిపోయింది. నారాయణరావు గారికి ఇప్పుడు నేను ఏమని జవాబు చెప్పాలి? రవి విసుక్కుంటూ పైకెళ్ళిపోతాడు. అతను విసుక్కున్నా, కోపం తెచ్చుకున్నా సుజాతకి బాధ కలగలేదు, సంతృప్తిగా అనిపించింది. మదన్ కాస్త ఒంటరితనం దొరకగానే సుజాతతో థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పెళ్లి సంబంధం నువ్వు ఇలా చెడగొట్టావంటే నా మీద నీకు ప్రేమ పోలేదన్నమాట అన్నాడు. సుజాత నిర్లక్ష్యంగా చూసింది. నువ్వు ఎలాంటి అర్థమైనా తీసుకో,
నీలాంటి దుర్మార్గుడి బారి నుండి ఆ అమాయకురాల్ని తప్పించాలని అలా చేశాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం అంటుంది. నేను అసలు పెళ్ళే చేసుకోను సరేనా? సుజాత అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ ఉదయం విమల ఇంటికి వెళ్ళిన సుజాత మళ్ళీ ఇంటికి సాయంత్రం రవితో పాటు తిరిగి రాలేదు. రవి పని మనిషి చేత క్యారియర్ తెప్పించి స్వయంగా వడ్డిస్తుంటే ఆపుకోలేక సుజాత ఏది అని అడిగాడు. విమలకి ఒంట్లో బాగోలేదట. ఒక వారం రోజులు అక్కడే ఉంటానని అంది అంటాడు. ఈ మాట వినగానే మదన్ ముఖం నల్లగా అయిపోయింది. సుజాత తనని తప్పించుకోవడానికి ఈ పని చేసిందని గ్రహిస్తాడు. అతని గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఆ సంగతి అణుచుకోలేక అంతేనా లేక నేను ఉన్నానని ఏమైనా అనేశాడు. చాచా అదేం లేదు, సుజాత అలాంటి వ్యక్తే కాదు అన్నాడు రవి. సుజాత చేతికి అందినట్టే అంది. అంతలోనే అందనంత దూరం వెళ్ళిపోవడంతో మదన్కి పిచ్చెక్కినట్టుగా ఉంది. సుజాతకి ఏ రకంగానూ తను పాఠం నేర్పలేకపోయినందుకు కసి కలగసాగింది. అతను ఇంతవరకు ఎంతోమంది ఆడపిల్లల్ని చూశాడు. చాలామంది అతని మాటల మత్తులో పడి మైమరపు తెచ్చుకొని అతని చేతుల్లో కీలుబొమ్మలు అయ్యేవారు. మరికొంతమంది అతని దృష్టిని ఆకర్షించాలని వెర్రి ప్రయత్నాలెన్నో చేసి తిరస్కరించబడి సిగ్గుపడేవారు. సుజాత ఈ రెండు రకాలకి చెందలేదు. లతతో తనని చూడగానే కాబోయే భర్త కదా అని రాజీ పడలేదు. అయిష్టాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. దగ్గరకు వచ్చిన పెళ్లిని నిర్భయంగా తోసిపారేసింది. తన జీవితం తను స్వతంత్రంగా నిర్ణయించుకొని ఆనందంగా బ్రతుకుతుంది. అన్నిటికంటే సుజాత ఏదో ఒక పెళ్లిలే అని ఎవరో ఒక అనామకుడిని చేసుకోలేదు. పువ్వుల్లో పెట్టి పూజించే రవి లాంటి వ్యక్తిని భర్తగా పొందింది. మదన్ ఇదంతా కల్లారా స్వయంగా చూడడంతో అతని మనసులో ఆరాటం మరింత అధికమైపోయింది. మదన్ మద్రాసు నుంచి తిరిగి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంటాడు. కానీ ఆ వెళ్లే ముందు సుజాతకి పాఠం నేర్పి ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా నిశ్చయించుకుంటాడు. నేను రేపు సాయంత్రం వెళ్ళిపోతాను రవి అంటాడు. అప్పుడేనా? ఇంకో 4 రోజులు ఉండు అన్నాడు రవి. మెడ్రాస్ బోర్ కొట్టేసింది నాకు. హైదరాబాద్ మీద గాలి మళ్ళింది. ఈ 10 రోజులు మీరు ఇచ్చిన ఆతిథ్యం మరవలేను. థ్యాంక్ యూ. మరి పరాయివాడిలా మాట్లాడకురా మను. నువ్వు అలా అంటే అక్కడ విసుగు పుట్టగానే మళ్ళీ వస్తాను సుమా. తప్పకుండా రారా. నాకు మాత్రం ఇంకెవరున్నారు చెప్పు. మదన్ మర్నాడు సాయంత్రం వెళ్ళడానికి టికెట్ కొనుక్కున్నాడు. ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇంపోర్టెడ్ వాచెస్ తెమ్మన్నారు. నేను బజార్ వెళ్తాను. సాయంత్రం నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకొని వస్తావా? తప్పకుండా రా. ఎక్కడుంటావు చెప్పు. మదన్ షాప్ పేరు చెప్పాడు. నేను సరిగ్గా 6:30కి అక్కడికి వస్తాను అంటాడు రవి. సాయంత్రం సరిగ్గా 6:30 గంటలకి రవి ఆ షాపు దగ్గరికి వెళ్తాడు. కానీ మదన్ కనిపించలేదు. కొద్దిసేపు కారులో కూర్చొని ఎదురు చూసిన రవి కారులో నుంచి దిగి వెళ్ళి ఆ షాపులో చూస్తాడు. మదను అక్కడ కూడా కనిపించలేదు. రవి చూసి ఇంటికి తిరిగొచ్చేశాడు. మదన్ ఇంట్లోనే ఉన్నాడు. సారీ రవి, నా పని ముందే అయిపోయింది, అందుకని వచ్చేశాను. నేను ఆఫీస్కి ఫోన్ చేస్తే నువ్వు అప్పటికే వెళ్ళిపోయావని అన్నాడు. మదన్ ఎంతో నొచ్చుకున్నట్టుగా పర్వాలేదులే అన్నాడు రవి. మర్నాడు ఉదయం రవి ఆఫీస్కి వెళ్ళే హడావిల్లో ఉంటాడు. వీధి తలుపు టకటకలాడింది. మదన్ వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా 4 మనుషులు ఉన్నారు. రవిగారున్నారా అని అడిగారు వాళ్ళు. మదన్ కేక పెట్టి పిలుస్తుండగానే అపరిచితుల గొంతు విని రవి బయటికి వచ్చాడు. వాళ్ళు జేబులో నుంచి తీసిచ్చిన కార్డు చూసి రవి తెల్లబోయాడు. నా ఇంట్లో సోదా చేయడానికి వచ్చారా మీరు? నాన్సెన్స్. ఎవరో మీకు తప్పు సమాచారం ఇచ్చి ఉంటారు. ఇందులో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అన్నాడు. రవి మాటల్ని వాళ్ళు లక్ష్య పెట్టలేదు. ఇల్లు సోదా చేసాగారు. వాళ్ళు ఇల్లంతా గాలించారు. పుస్తకాల బీరువాలో పుస్తకాల వెనుక నుంచి ఒక ప్యాకెట్ బయటికి తీస్తారు. దాంట్లో విదేశాలకు చెందిన ఖరీదైన నల్లమందు మాత్రలు, లిక్కర్ సీసాలు ఉన్నాయి. వాటిని చూడగానే రవి నిటారుగా అయ్యాడు. రవి, ఇవి ఎక్కడివి? అధికారులు ప్రశ్నించారు. రవి శిలాప్రతిమలా నిలబడిపోయాడు. మిమ్మల్నేనండి. నాకు తెలీదు. మీరు బాధ్యత గల అధికారులు. మేము అడిగిన దానికి అది సరైన సమాధానం కాదని మీకు తెలుసు. నిజమే చెప్తున్నాను. నాకు అసలు తెలియదు వీటి గురించి. ఆల్ రైట్. వాళ్ళు అక్కడున్న ఫోన్ దగ్గరికి వెళ్ళి నంబర్ డయల్ చేయసాగారు. క్షణంలో ఈ వార్త ఆఫీస్ అంతా తెలిసిపోయింది. రవి అంటే పడని వాళ్ళు, ఈర్ష్యతో బగ్గుమనే వాళ్ళు ఇది ఉత్సాహంగా చాటింపు వేసేస్తారు. అతని తెలివితేటలకి, సామర్థ్యానికి ఈ వార్తని జతపరిచి నలుపు పూసి వక్రభాష్యం చెప్పుకోసాగారు. రవి పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యానికి ఇది ప్రతిష్టకి సంబంధించిన ప్రశ్న అయిపోయింది. వాళ్ళు సంజాయిషి అడిగారు. ఎవరడిగినా రవి ఒకటే సమాధానం, నాకు తెలీదు.
తెలీదు. ఆ మాటకి ఎవరికి తోచిన విధంగా వారు అర్థాలు కల్పించుకున్నారు. ప్రమోషన్తో ఆ రోజు కొత్త హోదాలో మరింత పెద్ద ఉద్యోగంలో మరింత అధికారం చేతికి తీసుకోవాల్సిన రవి ఉద్యోగం తీసివేయబడగా బయటికి రావాల్సి వచ్చింది. మూర్తి తలబద్దలు కొట్టుకున్న ఆవేశంతో తిట్టిన రవి నోటి వెంట ఇంకొక మాట చెప్పించలేకపోయాడు. మదన్ ఏమీ ఎరుగని వాడిలా ఊరు వెళ్ళిపోయాడు. రవి ఉద్యోగం పోయిందనే సంగతి తెలుసుకోగానే సుజాతకి శివం ఎక్కినట్టు అయిపోయింది. మదన్ పేరు బయటపెట్టకుండా రవి ఇందులో తను ఇరుక్కోవడం భరించలేకపోయింది. మనం ఇప్పుడు ఎక్కడ ఉంటాం, ఏం తింటాం, మన సంసారం గురించి నువ్వు ఒక క్షణమైనా ఆలోచించావా? ఆలోచిస్తే ఈ పని చేయగలిగేవాడవా? కనీసం నేనున్నానని అయినా మీకు గుర్తురాలేదా? అంది ఆవేశంగా. రెండు చేతుల్లో తలదించుకొని కూర్చొని ఉన్న రవి మాట్లాడలేదు. ఈ ప్రమోషన్ వస్తుందని ఎంత సంతోషపడ్డాం, కనీసం మన ఆనందం సంగతి కూడా పట్టించుకోలేదు నువ్వు. మనకి ఈ ఉద్యోగం తప్ప వేరే ఆధారం లేదని తెలిసి కూడా అలా చేసావంటే నేనేమనుకోవాలి? ఆ మదన్ నీకు అంతా ఎక్కువ? నీకు తెలియదు సుజా, నేను ఈ పని మదన్ కోసం చేయలేదు, నారాయణరావు గారి కోసం చేశాను. ఆయన కోసం ఎందుకు చేశానో కూడా చెప్పినా నీకు అర్థం కాదులే. అంతవరకు అతని మీద విరుచుకుపడేటట్టుగా ఆవేశంగా పోట్లాడిన సుజాతకి దీనంగా వ్యధాభరితంగా ఉన్న అతని గొంతు వినగానే ఒక్కసారిగా కోపం చల్లారిపోయినట్టు అయింది. అతని దగ్గరకొచ్చి భుజం మీద తల ఆనించుకుంటూ, పోతే పోయిందిలే, ఇంకోటి చూసుకుందాంలే అండి, నేను ఆవేశంలో ఏదో అనేశాను, మీరు బాధపడకండి అంటూ అనునయించింది. తన ఇంట్లో ఉంటే ఈ అనర్థం జరిగి ఉండేదే కాదసలు. మదన్ గురించి వాళ్ళకి చెప్పేసి ఉండేది. మదన్ని తప్పించుకోవడానికి దూరంగా వెళితే ఈ దుర్ఘటన జరిగింది. మదన్ వెళ్ళిపోయాడు. కానీ వెళుతూ తన జీవితానికి ఆధారంగా ఉన్న ఆయన ఉద్యోగాన్ని ఓడగొట్టేసల్లా వెళ్ళాడు. నీచుడు వాడు. ఈ విధంగా పగ సాధించడనమాట నా మీద. పోన్లే, ఉద్యోగం పోతే ఇంకోటి ఏదైనా సంపాదించుకోవచ్చు, అతని పీడ వదిలిపోయిందిలే అనుకుంది సుజాత. విమల పాపకి జడవేస్తుంది. ఇంటావిడ అంబుజమ్మ రుసరుసలాడుతూ గట్టిగా అడుగుతుంది. విమలమ్మగారు, ఇంకా ఎన్నిసార్లండి ఇలా అడిగించుకుంటారు? 2 నెలల అద్దె బకాయిలో సగమైన ఇవ్వండి అంటే మళ్ళీరా అంటారేంటి? మా పెద్ద అబ్బాయికి కాలేజీ ఫీజు కట్టాలి, ఈ 10వ తారీఖు లోపల నాకు కావాలండి అని మరీ చెప్పసాగింది. ఏంటండి మీరు? డబ్బు అనుకున్నట్టుగా చేతికి అందలేదండి మాకు. విమల నొచ్చుకుంటున్నట్టుగా చిన్న కంఠంతో అంటుంది. మా అబ్బాయి ఇదే మాట కాలేజీలో చెప్తే వాళ్ళు వింటారా అంటండి? నిజమే, మీ ఇబ్బందులు నాకు తెలుసు, కానీ ఇంకా ఏముందిలేండి, తెలిసే మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారనమాట. అసలు మీకు ఇల్లు ఇవ్వడం నాది బుద్ధి తక్కువ. ఇదే ఇల్లు ఇంకెవరికైనా ఇస్తే నాకు నెలకి 300 రూపాయలు వస్తాయి తెలుసా? రవి బయట నుంచి ఎప్పుడు వచ్చాడో ఏంటో. ఆవిడ వెనక నుంచి అన్నాడు. వస్తాయండి, తప్పకుండా వస్తాయి, కానీ వారు ఇచ్చేది 1 నెలే. మరుసటి నెల నుంచి అద్దె ఇవ్వరు. మా విమలలాగా మీకు నెలకి 20 రోజుల్లో రోజు ఏ కాఫీ పొడో పంచదార బియ్యమో అప్పులు ఇవ్వరు. మీ మంచితనమే మీరు చెప్పుకుంటున్నారు, కానీ మా మంచితనం గుర్తు చేసుకోవటం లేదు. రవి, నువ్వు ముందు ఇంట్లోరా అంటుంది విమల. కానీ రవి తగ్గలేదు. అంబుజమ్మగారు, నాకు తెలియక అడుగుతున్నాను. 2 నెలల అద్దె బకాయి పడితే మీకంతా బాధగా ఉంటే మా మూర్తి దగ్గర క్రిందటి సంవత్సరం మీరు 1000 రూపాయలు తీసుకుని సంవత్సరం వరకు ఇవ్వకుండా తప్పించినప్పుడు వాడెంత బాధపడి ఉండాలండి? అంబుజమ్మ ముఖం గంటు పెట్టుకుంది. అయితే దానికి ఇది శాస్తి అంటారా అంటూ నిలదీసింది. అంత మాట నేను అనడం లేదండి. డబ్బు ఇబ్బందులు అందరికీ వస్తాయని గుర్తు చేస్తున్నాను. మీరు నాకేం గుర్తు చేయనవసరం లేదు. అంత డబ్బు చాలకపోతే ఊళ్ళో ఉద్యోగాలు పోయిన సంసారాలు ఎందుకు ఇంట్లో పెట్టుకోవాలి? వెళ్ళమని చెప్పకూడదు. అంబుజమ్మ గారు, అనవసరంగా మాటలు మీరకండి. మీరు వచ్చిన పనేమిటో మీరు చూసుకోండి. విమల మధ్యలోనే ఆవేశంగా అరచినట్టుగా అంది. అంబుజమ్మ గారి గొంతు తారాస్థాయికి లేచింది. ఇందులో అనవసరమైన మాటలేమున్నాయమ్మా? ఉన్నమాటే అంటున్నాను. నేను నా ఇల్లు అద్దెకిచ్చింది మీ ఒక్క కుటుంబానికే, మీ చెల్లెలి కుటుంబానికి కూడా కాదు. 2 నెలల నుంచి వీళ్ళు మీ ఇంట్లోనే ఉంటున్నారు. ఈయన ఉద్యోగం ఎందుకు పోయిందో ఎవరికీ తెలియని సంగతట. రేపు పోలీసులు ఈ ఉద్యోగం ఎందుకు పోయిందో అని ఆరా తీస్తారు. ఇంటి మీద దాడి చేస్తే మళ్ళీ వీధిలో ఇరుగుకి పొరుగుకి నా ముఖం చూపించగలనా? ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. నీ చెల్లెలు మొగుడు ఇక్కడుంటే అద్దె 300 అయినా ఇవ్వండి, లేకపోతే తక్షణం నా ఇల్లైనా ఖాళీ చెయ్యండి. ఇంకో మాట మాట్లాడడానికి వీలే లేదు. ఆవిడ ఖచ్చితంగా అనేసి రవి వైపు చురచుర చూసి విసవిస వెళ్ళిపోయింది. ఇప్పుడే ఖాళీ చేసేస్తాం. నీ బోడి ఇల్లు ఎవరికి అక్కర్లేదులే. రవి చేయి విమల చేతి మీద ఆనింది. విమల, ఆవేశపడకు. ఏంటి రవి,
ఇల్లు అద్దెకిస్తే మాత్రం అట్లా మాట్లాడుతుందా? ఆవిడ అన్నదాంట్లో కానిదేముంది? నా ఉద్యోగం పోయింది ఆవిడకి తెలుసు. అది ఎట్లా పోయిందో కూడా తెలుసు. 2 నెలల నుంచి నిజంగా నేను, సుజాత ఇద్దరం ఈ ఇంట్లో ఉంటున్నాం కదా! అయితే మాత్రం ఈ రూపేణా ఇంకో 100 అద్దె ఎక్కువ లాగాలని తాపత్రయం అయినా కావచ్చు. లేక నిజంగానే నేను ఇక్కడుంటే పోలీసులు వస్తారని భయమో మరి. పాప రవి దగ్గరికి వచ్చేసింది. బాబాయ్, నాకు రిబ్బను తెచ్చావా? రవి ముఖం ఒక క్షణం మ్లానమైంది. కానీ అంతలోనే 2 చేతులు చాచి పాపని అమాంతం ఎత్తుకుంటాడు. రిబ్బన్లు ఏవి బాబాయ్? రిబ్బన్లా? అవి బాగోలేవమ్మా. రేపు బొంబాయి నుంచి చాలా మంచివి, జరీవి, మిలమిల తలతల మెరిసేవి వస్తాయట. షాపు అతను చెప్పాడు. అందుకని కొనకుండా వచ్చేశానమ్మా. పాప కళ్ళు ఆశగా మెరిశాయి. రేపు తప్పకుండా తెస్తావుగా బాబాయ్? ఓ ఎస్, తప్పకుండా తెస్తానమ్మా. మనం క్యారమ్స్ ఆడుకుందామా? పద. గదిలోకి తీసుకువస్తూ అడిగాడు. పాప అతని చేతుల్లో నుంచి దిగి ఉత్సాహంగా క్యారం బోర్డు తీసుకురావడానికి పరిగెత్తింది. సుజాత మంచినీళ్లు తెచ్చి అందిస్తూ, ఏమైంది? నిన్న వెళ్ళిన ఇంటర్వ్యూ సంగతి ఈరోజు చెప్పారా? సెలెక్ట్ అయ్యారా మీరు? అంటూ అడిగింది. రవి చూపుడు వేలితో శూన్యంలో పెద్ద సున్నా చుట్టాడు. ఇది కూడా రాలేదన్నమాట అంది దిగాలుగా. సుజాత ముఖం చూసి అతను ఫక్కున నవ్వాడు. మీరెలా నవ్వగలుగుతున్నారండి? ఆశాభంగంతో నిష్ఠూరంగా చూస్తూ అంది. సుజా, మన మహాకవి ఏమన్నాడు తెలుసా? జీవితంలో అత్యంత విలువైనది నవ్వట. మనిషి ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని మాత్రం అస్సలు వదులుకోకూడదట. సుజాత చిరుకోపంగా చూసింది. ఆ మహాకవి గారికి చేస్తూ ఉన్న బంగారం లాంటి ఉద్యోగం పోయి ఉండదు కాదు. ఇల్లు అన్నీ మంత్రించినట్లు మాయమవగా స్నేహితుల ఇంట్లో తలదాచుకునే అవసరం కలిగి ఉండదు. ఆయనకి అంబుజమ్మగారి లాంటి ఇంటావిడ తెలిసుండదేమో. రవి సమాధానం చెప్పలేనట్టుగా చూసి గడగడ మంచినీళ్ళు తాగేశాడు. 2 నెలల నుంచి మీరు ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారు? కానీ ఒక్కటి కూడా దొరకలేదు. సుజాత ముఖం తిప్పుకుంది. రవి మంచినీళ్ళ గ్లాసు టేబుల్ మీద పెట్టి సుజాత ముఖం పట్టి తన వైపు తిప్పుకున్నాడు. కళ్ళనీళ్లు బిగపట్టుకుంటున్న ఆ కోమలమైన ముఖంలోకి ఆర్తిక చూశాడు. సారీ డియర్, ఐఎమ్ వెరీ వెరీ సారీ తగ్గు స్వరంతో అన్నాడు. మీరెందుకు నాకు సారీ చెబుతున్నారు? మీరేం చేశారని తప్పు? 2 నెలలుగా నిరుద్యోగిగా ఉండి నిన్ను బాధ పెట్టాను. పెళ్ళి అయ్యి నువ్వు కాపురంలో ఇలా అడుగు పెట్టావో లేదో, కుదుట పడకముందే ఇలాంటి అవాంతరం రావడం చాలా బాధగా ఉంది నాకు. సుజాత అతని పెదవుల మీద చెయ్యి పెట్టేసింది. మీరెప్పుడూ అనకండి ఇలాగా. నా మూలంగానే ఇదంతా జరిగింది. నా బాధంతా మీ గురించేనండి. పాప క్యారం బోర్డు పట్టుకొని వచ్చేసింది. బాబాయ్ స్ట్రైకర్ ఎంత వెతికినా కనిపించలేదు. చిన్న ఎక్కడ పెట్టాడో ఏమో అంది. పోన్లే, సాయంత్రం ఆడుకుందాం సరేనా? అంటాడు రవి. పాప తల ఊపింది. సుజాత వాళ్ళిద్దరినీ చూస్తూ అలా వంటింటి వైపు వెళ్ళిపోతుంది. రవి పడకుర్చీలో కూర్చొని పుస్తకం తిరిగేస్తున్నాడు. రవి, ఏం చేస్తున్నావురా? మూర్తి పిలుస్తూ లోపలికి వచ్చాడు. త్వరగా వచ్చేసావేమిటి ఆఫీసు నుంచి? టైం చూసుకుంటూ అడిగాడు. మూర్తి జేబులో నుంచి 2 టికెట్లు తీసి చూపించాడు. లేచి త్వరగా తయారవు, వెళ్దాం. సుబ్బలక్ష్మి పాట కచేరీ అంటే నీకు ప్రాణం కదా, అందుకని తీసుకున్నాను. డబ్బు ఇప్పుడు ఇవ్వనవసరం లేదులే. టికెట్లు అమ్మింది నాకు తెలిసిన వ్యక్తిలే. రవి టికెట్లు తీసుకొని చూశాడు. ఇదివరకు చాలాసార్లు విన్నాం కదరా, ఇంత ఖరీదు పెట్టి ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు చెప్పు? రే, నోరు మూసుకొని రెడీ అవ్వరా. జన్మానికి ఒక శివరాత్రి అన్నట్లు ఈ ఒక్కసారి కదా నేను తీసుకున్నది. అది వరకు ఎన్నిసార్లు నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళలేదు చెప్పు? ఇలాంటి వాటికి ఏనాడైనా అసలు నా చేత డబ్బు ఖర్చు పెట్టినిచ్చావా నువ్వు? అంటూ నవ్వుతూ అన్నాడతను. గదిలో నుంచి వెళ్ళబోతున్న వాడల్లా ఆగి అన్నట్టు, మర్చిపోయాను, ఇంటర్వ్యూ సంగతి ఏమైందిరా అని అడిగాడు. రవి పెదవులు ఎప్పటిలా చిరునవ్వుతో ఉన్నా కళ్ళు గంభీరంగా అయినాయి. రాలేదు. నాకు అనుమానం ఏమిటంటే ఈ ఊళ్ళో అందరికీ నేను స్మగ్లర్లాగా కనిపిస్తున్నాన్రా. ఆ అభిప్రాయం స్థిరపడిపోయినట్టుంది. వెళ్ళబోతున్న మూర్తి తిరిగి వచ్చాడు. ఆవేశంగా అడిగాడు. అది వాళ్ళ తప్పంటావా? ఇప్పుడైనా ఎంత నష్టపోయావో తెలిసి వచ్చిందా? నీ కళ్ళు తెరుచుకున్నాయా? పశ్చాత్తాపం కలుగుతుందా నీకు? పశ్చాత్తాపమా? చూడు మూర్తి, పశ్చాత్తాపడ్డానికి ఇందులో నేను తెలికి చేసిందేముందిరా? ఉద్యోగం పోతుందని తెలుసు, దానికి నేను సిద్ధమయ్యే ఉన్నాను. కానీ ఎవరికో మంచి చేయబోయి నీకు భారం అయ్యి నిన్ను బాధ పెడతానని అనుకోలేదు. అదిగో ఆ మాటే అనద్దంటున్నానా? నువ్వు నాకు పరాయివాడివా? సుజాత పరాయిదా? ఇదే మేము వేరే ఊరిలో ఉంటే ఏ సెలవు పెట్టి వచ్చి 2-3 నెలలు ఉండవరా? ఇదివరకు నీ జీవితంలో మా కోసం ఎంత ఖర్చు పెట్టావు? నేను వద్దు అంటే మీరు నాకు పరాయి వాళ్ళ?
అంటూ నా మీద జబర్దస్తా చేసేవాడి కదరా. ఇంతలో వాకిట్లో నుంచి టెలిగ్రామ్ అని కేక వినిపించింది. మూర్తి బయటకు వెళ్ళాడు. అప్పటికే విమల బయటకు వచ్చేసింది. సంతకం పెట్టి టెలిగ్రామ్ తీసుకుని చూడగానే మూర్తి ముఖం వెలవెలపోయింది. వెంటనే విమలతో సుజాత ఎక్కడా అన్నాడు. ఎందుకు, ఏమిటా టెలిగ్రామ్ అంది విమల కంగారుగా. సుజాత తండ్రి పోయాడట. మూర్తి కంఠం తగ్గించి అంటున్నా ఆ మాటలు అప్పటికే అక్కడికి వచ్చేసిన సుజాత విననే వినేసింది.